ఇప్పుడైతే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ యొక్క ట్రైలర్ మీ ముందే చూడబోతున్నాను. ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తా, వెయిట్ చేయండి. ఇక్కడ ఎంట్రింగ్ సీన్, ఇక్కడ మనకి ఎంట్రింగ్ సీన్ చూసినట్లయితే ఇది అది ఫస్ట్ అవతార్ మూవీలో ఉండే సీన్, ఇది కొండ ప్రాంతంలో. నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి సెకండ్ సీన్ అయితే మనకు వాటర్లో, అంటే అవతార్ 2 మూవీలో ఉంది మనకి సెకండ్ సీన్. ఈ సీన్స్ అన్ని మనం చూసినట్టే ఫస్ట్ అవతార్ సెకండ్ అవతార్ కలుపుకొని తీసిన సీన్స్ ఇవి. ఇదండి ఇక్కడ మనకు చెప్తున్నారు, ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మన పూర్వీకుల శక్తి అంటే మనకు ఆ వే ఆఫ్ 1లో చూపించారు కదా, అవతార్ 1 మూవీలో తన యొక్క పవర్ ఇంకా ఎక్కువ అని అప్పుడు ఉన్న పెద్ద ఆయన చెప్పాడు కదా అవతార్ మూవీలో ఫస్ట్లోనే, ఇతను హీరో మెయిన్ రోల్ అని. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంతే. ఇదిగోండి ఇక్కడ వచ్చే సీన్ అయితే మనకు ఇప్పుడు రాబోతున్న కొత్త సీన్. చాలా అంటే చాలా బాగుంది, విజువలైజేషన్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది ఇది. ఓకే, ఈ సీన్ కూడా ఇదిగోండి మనకి ఇక్కడ చూపించినట్లయితే ఈ సీన్లో మనకు ఫైర్ అండ్ యాష్ అంటే ఒక అగ్ని ప్రమాదం జరగబోతుంది. ఒకవేళ జరిగిన తర్వాత ఇది ఫైర్ అండ్ యాష్ మూవీగా మారబోతుందని మనకు నీట్గా చెప్తున్నారు. ఇక్కడ హీరో అయితే వెళ్తున్నాడు, ఇక్కడ చూస్తున్నట్లయితే అడవి మొత్తం తగలబడిపోయింది, అందుకే టైటిల్ కూడా ఫైర్ అండ్ యాష్ పెట్టారు. ఇక్కడ వాటర్ మనుషులకి అడవి మనుషులకి యుద్ధం పడిపోతుంది అవతార్స్కి. తర్వాత ఏం జరగబోతుంది అనేది పెద్దది ఇక్కడ. అదిగోండి ఇక్కడ చూస్తున్నట్లయితే వాళ్ళకి ఇంకా గొడవలు ఉన్నాయి, పాత కక్షలు ఉన్నాయి. అయితే వీటి నుంచి ఎలా ఎదుర్కొంటారని ఈ మూవీలో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ హాఫ్లో అనుకుంటాం. ఇదిగోండి ఈ సీన్లో అయితే మనకు బాగా తెలిసిపోతుంది అడవి మొత్తం తగలబడిపోయింది, హీరో ఒక్కడే ఉన్నాడు అని. ఓకే, ఇక్కడ విలన్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళే అవతార్ 3 యొక్క మూవీ యొక్క ఇప్పుడు వచ్చే అవతార్స్ అనమాట. ఈ యొక్క మూవీలో వీళ్ళే మెయిన్ రోల్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు వే ఆఫ్ 2లో మనకు వాటర్ మనుషులు ఎలా మెయిన్ రోల్ చేశారో ఇక్కడ వీళ్ళు అలా మెయిన్ రోల్ చేయబోతున్నారు. ఇక్కడ వీళ్ళ ప్రపంచానికి కూడా ఇప్పుడు హ్యూమన్స్ వెళ్ళారనమాట, వాళ్ళతో కూడా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు. ఓకే, ఇక్కడ చూస్తున్నట్లయితే వాళ్ళని బంధించి తీసుకుని వచ్చారు హ్యూమన్స్ లోపలికి. ఇప్పుడు హ్యూమన్స్ కూడా ఒకవేళ ఎర్త్కి తీసుకొచ్చారా లేదా వాళ్ళు ఉన్న స్పేస్ యొక్క స్పేస్ స్టేషన్కి తీసుకెళ్లారా అనేది ఒక పెద్ద డౌట్ ఇక్కడ. ఇక్కడ వేరే దారి అంటే వాళ్ళ కాడికి వెళ్ళి ఆ దారిని వెతుకుతారేమో, వాళ్ళ సాయం కూడా కోరచ్చేమో. అదిగోండి ఇక్కడ వీళ్ళకి యుద్ధం పడుతుంది ఫస్ట్. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కలుసుకొని ఏమన్నా హ్యూమన్స్ ఎదిరిస్తారా అనేది పెద్ద డౌట్. ఇక్కడ వే ఆఫ్ 3లో ఉన్న వాళ్ళు మొత్తం తగలబెట్టేశారు అందరినీ. అదిగోండి ఫుల్ ఫైర్ అన్నమాట. అంటే ఇక్కడ మనకు పూర్తి చెప్పింది ఏంటంటే అవతార్ 3లో వచ్చే కొత్త మనుషులు, అవతార్ 2 అవతార్ వే ఆఫ్ వాటర్లో ఉన్న మనుషులు ఇద్దరు కలిపి వీళ్ళిద్దరిని ఎదుర్కొంటున్నారు. అంటే ముగ్గురు కలిసి హ్యూమన్స్ని ఎదిరిస్తారా లేదా వీళ్ళ మధ్య గొడవలు పడి వీళ్ళు చచ్చిపోతారా అనేది పెద్ద యొక్క డౌట్తో ఉంది. ఇదిగో రేపు లోగో కూడా బాగా అగ్నిగా వేశారంటే ఖచ్చితంగా ఇక్కడ విధ్వంసం ఉంది భయ్య లోపలైతే. అయితే మొత్తానికి ట్రైలర్ చెప్తుంది ఏంటంటే డిసెంబర్ 19 అయితే ఈ మూవీ మనకు థియేటర్స్లోకి రాబోతుంది 3Dలో. సూపర్ గంటే ఉండబోతుంది. అయితే అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. మొత్తానికి మూవీ ట్రైలర్ అయితే ఇదే భయ్య. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ మూవీ మొత్తం ఏం చెప్తుందంటే ఫైర్ అండ్ యాష్ 3లో వచ్చేవాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి గొడవ పడుకొని హ్యూమన్స్ని ఎదిరిస్తారా లేకపోతే వీళ్ళు కొట్టుకొని మొత్తం చచ్చిపోతారా అనేది పెద్ద డౌట్. మీరు మూవీస్కి వెళ్ళి మూవీస్ థియేటర్స్లో డిసెంబర్ 19 వచ్చే ఈ మూవీ చూసిన మొత్తం ఈ అవతార్ 3 ట్రైలర్ అయితే చూశాను. మొత్తం నాకే చెమటలు కారిపోతున్నాయి, అంటే అంత వేడుంది ఈ ట్రైలర్లోనే. ఒకవేళ మనం నిజంగా థియేటర్స్కి వెళ్ళి ఈ 3D మూవీ చూసినట్లయితే మనం నిజంగా తగలబడిపోతామేమో. ఎందుకంటే 3D కదా, ఆ యొక్క ఫైర్ మన మీద పడినది అనుకొని మనం నిజంగా కాల్చుకొని చచ్చిపోతారేమో భయంగాని. ఒకవేళ మీరు థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూసినట్లయితే మీరు సేఫ్టీగా ఒక ఉంటాయి కదా ఆక్సిజన్ సిలిండర్స్, అవి కూడా తీసుకోండి. ఒకవేళ నిజంగా థియేటర్ తగలబడిపోతే మనకు సేఫ్టీగా అవి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉంటాయి. అంత వేడుంది ట్రైలర్లోనే, ఇంకా మూవీలో ఎంత వేడుందో మనం చెప్పలేము.
మీరు ఒకవేళ ఈ మూవీ December 19కి వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా సిలిండర్స్ తీసుకెళ్ళండి భయ్య, జాగ్రత్త కోసం. ఓకే, మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రివ్యూస్ ముందు రాబోతున్నాయి. మంచి సీ యూ అగైన్.